మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ రాజ్య గురుకల్పలో జై భవానీ యూత్ ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షుడు నరేష్ సారథ్యంలో హిందూ హృదయ సామ్రాట్ మొఘల్ సామ్రాజ్య పతనాన్ని సాధించిన వీర శౌర్య పరాక్రమవంతుడు ఛత్రపతి శివాజీ 394వ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ శాసనసభ కంటెస్టెడ్ గట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు శివకుమార్ నాయక్, పోచారం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కొమ్ము ప్రశాంత్ కుమార్, పోచారం మున్సిపల్ బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ యాదవ్, బీజేవైఎం జిల్లా సోషల్ వెల్ఫేర్ కన్వీనర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు. సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. చిన్నతనంలోనే మొఘలుల దాడుల్లో హిందూ మతం అంతరించిపోతోందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజ్ మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. మనం కూడా శివాజీ అడుగుజాడల్లో నడవాలని ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో కూడా హిందూ సామ్రాజ్యం ఏర్పడేలా శివాజీ వారసులుగా ఇక్కడున్న యువత ప్రజలు కలిసి హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈరోజు ఇలా శివాజీ జయంతి వేడుకలు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జై భవానీ యూత్ కమిటీ సభ్యులు చరణ్, శివసాయి, భార్గవ్, మహేందర్, నవీన్, కర్ణాకర్, బద్రీనాథ్, ప్రణయ్, చింటూ, ఉదయ్, ఎమాన్యుయల్, అక్షిత్, సాయి, అనిల్, కార్తిక్, దీపక్, గణేష్, మనీష్, దుర్గా మరియు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. జై భవానీ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఛత్రపతి శివాజీ గారి 394వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు ఈరోజు ముఖ్య అతిథిగా గట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈరోజు మన పోచారం మున్సిపాలిటీలోని రాజీవ్ గురుకులంలో జై భవానీ యూత్ ఆధ్వర్యంలో వీర శివాజీ అయినటువంటి హిందూ సామ్రాట్ శివాజీ గారి జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున ఈ కాలనీ యువత ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. నిజంగా ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు ఎక్కువ హిందూ వాదులందరూ కూడా. ఎందుకంటే ఆయన హిందుత్వం కోసం, అంటే ఆయన దగ్గర పనిచేసిన ముస్లిమ్స్ అయినా ఇతర మతాల వారైనా వారు పనిచేసినా కూడా హిందూ సామ్రాజ్యం ఏర్పడాలని చెప్పి ఆయన చేసిన కృషి ఈరోజు మర్చిపోలేని రోజు. ఆయనను ఆదర్శంగా తీసుకొని అంటే ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో జరుపుకుంటున్నాం. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం మన తెలంగాణలో కూడా హిందూ సామ్రాజ్యం ఏర్పడాలి. అంటే ఈరోజు మన భారతదేశంలో ఒక రామ జన్మభూమిలో ఈరోజు జరిగిన విగ్రహ ప్రతిష్ఠ ఏదైతుందో రాముని ప్రతిష్ఠ, అది మన జీవితంలో మర్చిపోలేము. ఎందుకంటే మన జన్మలో ఇది దాదాపు 500 సంవత్సరాల నుంచి ఈరోజు రాముడి కోసం దాదాపు 4 లక్షల పైగా కరసేవకులు చనిపోయినరు. నిజంగా వారి ఆత్మ బలిదానాల వలన ఈరోజు నరేంద్ర మోడీ గారు శివాజీ రూపం ఎత్తుకొని, అంటే ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన హిందూ ఆరాధ్య దైవం రాముడిని ప్రతిష్ఠ చేయడం మనం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా శివాజీ వారసులుగా ఇక్కడున్న యువత, ఇక్కడున్న ప్రజలు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు సాగాలి. హిందూ వాదులంతా కూడా ఒకటై మన వాదాన్ని ప్రజలకు అందరికీ తెలిసి మన దేవుళ్ళని నిజంగా హిందూ దేవుళ్ళందరినీ కొలిచే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న అందరికీ కూడా మరొకసారి శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.